కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీలో పెను ప్రమాదం తప్పింది. యూనివర్సిటీలో లాసెట్ పరీక్ష సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పరీక్ష రాస్తున్న విద్యార్థులపై అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీ హాల్లో జరుగుతున్న మొదటి సంవత్సరం లాసెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 5 విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ప్రైవేట్ వాహనాల్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము పరీక్ష పూర్తి చేయలేకపోయామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలని బాధిత విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై యూనివర్సిటీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. తోట అంటే బిల్డింగ్ లోకి ఎంటర్ కాకముందు తేనెటీగలంతా చుట్టుకున్నాయి అనేసి, ఇంకా లోపలికి పోతుంటే ఎక్కువైనాయనేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చినాము. ఇంకా అక్కడ నుంచి గేట్ వరకు అట్లనే పరిగెత్తుకుంటూ వచ్చి బయట ఏదో కారు ఉంటే వాళ్ళని అడుగుంటే వాళ్ళు ఎక్కించుకున్నారు. హాస్పిటల్కి వచ్చినాము. సెక్యూరిటీ వాళ్ళు కొంచెం అట్లా పోండి మా పక్కకు పోండి, ఇంకా అంటే లైబ్రరీ ఎదురుగా ఉండే బిల్డింగ్ దగ్గరికి వెళ్తా అంటే అక్కడ వాళ్ళు యువతల పక్కకు పోండి అని చెప్పేసి ఇంకో గేట్ సైడ్ పంపించినారు. ఇంకా ఆ పక్కకు పోయేసరికి ఇంకా ఎక్కువ వచ్చేసింది. అంటే కొంతమంది వెనక్కి వచ్చేసినారు, కొంతమంది లోపలికి పోయినారు. అది మాట్లాడుతున్నారు యూనివర్సిటీ వాళ్ళతో, దాన్ని బట్టి తెలీదు, అట్లా చూడలేదు, లోపలికి ఇంకా పోలేదు. ఒక 2-3 ఉన్నారు మాతో పాటు, ఇంకా ఎవరన్నా వచ్చినారు లేదో చూడలేదు. అయితే శైలజ అనే అమ్మ అట్లా థియరిటికల్ ఇట్లా చుట్టుకునేసరికి బీపీ ఎక్కువ అయిపోయిందంట. తనకి కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని ఉన్నది. ఇంకా బీపీ ఎక్కువ అయిపోయి తను సరిగ్గా ఎగ్జామ్ రాలేక కిందికి వచ్చేసింది. తను వీడి మధ్యలో నాకు వీళ్ళిద్దరు తెలిసి ఇంకా ఇద్దరం తెలిసి ఇంకా ఎంతమంది రాలేదో తెలియదు నాకు. అంటే ఇంతకుముందు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇట్లా తేనెటీగలు లోపలికి వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. అది కొంచెం తీసేస్తే మంచిది అనేసి అంతే. ఆ విషయం పెడతాం అంటున్నారు, కానీ ఎప్పుడు ఏంటి అనేది